ప్రొద్దుటూరును జిల్లా సాధన సమితి ఏర్పాటు యొక్క అంకురార్పణ ఇవాళ 11-12 మందితో మేమంతా స్టార్ట్ చేయడం జరిగింది. మనకు జిల్లాను ఎందుకు సాధించుకోవాలనే విషయం ఒకటి, జిల్లా సాధించుకుంటే ఇక్కడ ప్రజలకు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఎంతవరకు ఉంటుంది అనే అంశం పైన కొంత మేము పరిశోధనాత్మకంగా చేశాం. మొట్టమొదట అతి తక్కువ జనాభా ఉన్నటువంటి మన్యం జిల్లా 9 లక్షల చిల్లర పాపులేషన్ ఉంటుంది. వేరేస్ నెల్లూరు వచ్చేసి 24 లక్షల చిల్లర పాపులేషన్ ఉంటుంది డిస్టిక్. సో పాపులేషన్ అనేది క్రైటీరియా కాదనేటువంటిది మా ఉద్దేశంతో మొట్టమొదట మేము జిల్లాను సాధించడానికి మన ప్రొద్దుటూరుకు ఆవశ్యకత ఉంది అనేటువంటిది స్టార్ట్ చేశాము. ఈ స్టార్ట్ చేసినటువంటి ఈ సాధన సమితి యొక్క పరిధి ఎట్లుంటుందంటే, అన్ని రంగాల్లో మేము ఆలోచిస్తూ వచ్చాము. ప్రొద్దుటూరులో పిఎంఎఫ్ పక్కన ఉండేటువంటి ప్రభుత్వ స్థలము దాదాపు 500 నుంచి 1000 ఎకరాల వరకు మనకు అక్కడ అవైలబిలిటీ ఉంది. మనకు ఈ 500 ఎకరాలు ఈ యాక్సెస్ పిఎంఎఫ్, అడ్మినిస్ట్రేటివ్ కేంద్రము, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ బంగ్లా ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ప్రొద్దుటూరులో అత్యద్భుతమైనటువంటి అవకాశాలు, అత్యద్భుతమైనటువంటి మనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఫెసిలిటీసు ప్రొద్దుటూరులో మనం గమనిస్తున్నాం. ప్రొద్దుటూరు ఎందుకు చేయాలి జిల్లా కేంద్రంగా? మీ వాదన ఏంటంటే, ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినటువంటి నల్లమందు అంటే నల్ల బంగారం, ఇండిగో, నీలిమందు, ఆ నీలిమందు మొట్టమొదటగా మన ప్రొద్దుటూరులోనే ఈ ప్రపంచవ్యాప్తంగా దీన్ని వ్యాపారం చేయడం జరిగింది. ఇవాళ బంగారంగళ్ళ బజార్ అని మనం చూసేటువంటి మెయిన్ బజార్లో కూడా మొట్టమొదట ఆ ఇండిగో, ఆ నీలిమందును కుప్పలుగా వేసి అమ్మేవారు, ప్రపంచవ్యాప్తంగా చేసేవారు. తర్వాత అట్లనే ఇంటర్నేషనల్ ప్యాకేజింగ్ కంపెనీ, ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ మన ప్రొద్దుటూరులో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా సహకార రంగంలో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా కాదు, రాయలసీమ కాదు, రాష్ట్రంలోనే ఒక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సహకార పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా స్థలము, అవకాశాలు, జిల్లాకు సంబంధించినటువంటి రిజిస్టర్ ఆఫీసు ఇక్కడే ఉంది, జిల్లా కోర్టు ఇక్కడే ఉంది, జిల్లాకు సంబంధించినటువంటి చాలా ఆఫీసులు మనకు ప్రొద్దుటూరులో ఉండడము ఒక పెద్ద అడ్వాంటేజ్. మనకు కొత్తగా ఆఫీసులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కంటే ఆల్రెడీ జిల్లా రిజిస్టర్ ఆఫీసు, జిల్లా కోర్టు, జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఇక మనకు కావాల్సింది ఏంటంటే మనము సాధించుకోవడం. ఈ సాధించుకోవడానికి సాధన సమితి ఒక్కటికే కాకుండా ఈ మొత్తం మీడియా అందరూ కూడా ఈ సాధన సమితిలో ఒక భాగం కావాలని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ అభ్యర్థిస్తున్నాం. తర్వాత ఈ 9,000 చిల్లర, ఈ కడప జిల్లా వచ్చేసి 11,000 చిల్లర కిలోమీటర్లు ఈ ఎస్టాబ్లిష్ అయింటుంది. ఈ 26 జిల్లాలను ఏర్పాటు చేయడంలో కోస్తాంధ్రకు 12 జిల్లాలు, ఉత్తరాంధ్రకు 6 జిల్లాలు, 18, 8 మన రాయలసీమకు ఇవ్వడం జరిగింది, అంటే 26. వేరేస్ ఇన్ తెలంగాణ ఈ 2022లో వాళ్ళు 31 జిల్లాలుగా వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని డివిజన్ చేసుకోవడం జరిగింది. మనం కూడా రీఆర్గనైజేషన్లో ఏపీ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ అని 1974 ఈ యాక్ట్ ప్రకారమే వాళ్ళు ఫస్ట్ గజెట్ నోటిఫికేషన్ జారీ చేయాలా. దానిపైన ప్రజలు ఏ కాన్స్టిట్యున్సీ అయితే బౌండరీస్ అయితే చెప్పామో వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్, వాళ్ళ యొక్క ప్రపోజల్స్, వాళ్ళ యొక్క ఏదైనా సలహాలు, సంప్రదింపులు కూడా ప్రభుత్వం తీసుకొని ఆ తర్వాత సెషన్స్లో, అంటే ఇమ్మీడియట్ సెషన్స్లో, ఫస్ట్ సెషన్కి అయిపోయే పక్షంలో ఉండేటట్టుంటే సెకండ్ సెషన్స్లో విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 30 days లోపల సెషన్లో దీన్ని లై చేసి అక్కడ దీన్ని చేస్తారనమాట. అక్కడ దీన్ని పాస్ చేసుకోవాలి. అది పాస్ చేసుకోవడానికి ప్రభుత్వం గెజిటెడ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అది ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వానికి ప్రకటించింది. అయితే మనకు అధికార ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మనం అందరం సాధన సమితి తరపున వాళ్ళకి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడానికి అందరం కూడా ప్రతి వర్గాన్ని, ప్రతి ప్రజల్ని, ప్రతి పౌరుణ్ణి ఈ సాధనా సమితి ఉద్యమాల్లో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మీ అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకుపోవాలని మేమంతా ప్రతిపాదించినాము. ఇప్పుడు మన జిల్లాకు, మన ప్రొద్దుటూరుకు జిల్లా సాధన చేస్తే ఏమవుతుందంటే, త్వరలోనే రాబోయే స్టీల్ సిటీ, ఆ స్టీల్ సిటీ వల్ల మనకు స్టీల్ ఫ్యాక్టరీతో పాటు 5,000 మెగావాట్స్ సోలార్ ఫ్యాక్టరీ కూడా జమ్మలమడుగు దగ్గర ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ విధమైనటువంటి వాటి వల్ల ప్రొద్దుటూరుకు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరును ఒక హబ్గా ఏర్పాటు చేసుకొని జిల్లాను సాధిస్తే వాళ్ళని కూడా మైదుకూరు ప్రజల్ని,
తర్వాత ప్రొద్దుటూరు జమ్మడుగు ప్రజల్ని కూడా మనము మన దాంట్లో కలుపుకొని ఈ జిల్లాను సాధించడానికి మొట్టమొదటిగా అంకురార్పణ చేసినాం. దానికి మీరందరూ కూడా సహకరించి మాతో పాటు కలిసి పయనించాలని, మీరందరూ సపరేట్ కాదు, సాధన సమితిలో మీడియాతో ఒక భాగంగా చేస్తున్నాము. ఆ భాగంగా చేసి తర్వాత కార్యాచరణ కమిటీ, తర్వాత మా యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు త్వరలోనే కరపత్రాల ద్వారా, ప్రోగ్రామ్స్ ద్వారా, ఇన్ఫర్మేషన్ ద్వారా ఏర్పాటు చేస్తాము. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.